అవే కాకుండా ఇంకా ఇతర ఇతర పనులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకటే నేను చెప్పేది ఇక్కడ అంటే ఇంతవరకు ఇక్కడ అందరూ చెప్పారు భూములు వీటితో పాటు ఒక్క పామాయిలే కాకుండా రిమైనింగ్ మిగతా పండ్ల తోటలు కూడా పామాయిల్ అవకాశం లేని వాళ్ళు వీరే వేసుకుంటారంటే గవర్నమెంట్ మామూలు తోటల సబ్సిడీ ఉంది, జామ అన్ని సబ్సిడీలు ఉన్నాయి. మీరు అన్ని వేసుకోండి. కూరగాయలు తీసుకునే వాళ్ళు కూడా కూరగాయల తోటలు మీకు 4 దిన కావాలంటే మాకు మా హార్టికల్చర్ ఆఫీసర్ మన దగ్గర నుంచి కొనుక్కుంటే ఏం చేసుకుంటారు ఫ్యాక్టరీ తుప్పు పట్టుకోవాలి అంతేనా. మరి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? 100 కోట్లు వాడికి ఫ్రీగా రాదు. కాబట్టి ఆయన ఫ్యాక్టరీ నడవాలంటే లేదు. మీ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇందాక మనం కాటన్ గురించి చాలా మాట్లాడుకుంటాం కదా. సో కాటన్ ఏం చేస్తాం? మీ అందరూ అభిప్రాయం అదే కదా, పత్తితో తయారైంది. దీంట్లో తేడా ఉందా? ఇంకేమన్నా లేదు కదా.